మన జెన్సీ అడ్మిషన్ మార్కులు చాలవని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసేశారు. అలాగైతే మెర్సీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్, మెరిట్ రికార్డ్స్ చూపించలేదా? ఓ, అవన్నీ వాళ్ళు పట్టించుకోనే లేదు. ఇప్పటికే చాలా మంది లైన్లో ఉన్నారని ప్రిన్సిపల్ చెప్తున్నారు. పార్టీ కోసం తన రక్తాన్ని చిందించిన మిత్రుడు జోసెఫ్ కూతురికే మనం అడ్మిషన్ ఇప్పించలేకపోయామంటే ఇక ఈ మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల ఏం ప్రయోజనం? మిత్రులారా, పక్క నుంచి లంచాల కోసం రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చిన వారందరికి కూడా కాలేజీ మేనేజ్మెంట్ వారు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగో ఆ విద్యార్థుల యొక్క లిస్ట్ ఇదే. కాలేజ్ యూనిట్ సెక్రటరీ సోనీజీ ఇచ్చారు. ఓ, ఆల్ఫ్రెడ్ జోస్, ప్రియాంక బాలచంద్రన్, శ్రేయాస్, అనుపమ మోహన్, చాక్స్. మిత్రులారా, స్టూడెంట్ ఫెడరేషన్ ఈ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడింది. ఈ కాలేజీలో కూడా నిజాయితీ బాగా కొరవడిందనేది పార్టీకి అర్థమైపోయింది. అభివృద్ధి చెందేటప్పుడు ఎదిరించే పార్టీ మనది అన్నారని, అలాంటి విమర్శలకు తావివ్వకూడదని కాలేజీకి మనం సపోర్ట్ చేశాం. మన ఆలీసార్ ఇల్లు ఉంది కదా, కాలేజీ పిల్లలకు ఆ ఇల్లుని అద్దెకిచ్చారు. వాళ్ళందరూ తాగుడు వాగుడు ఎక్కువైందని పక్కనున్న వారందరూ దాని గురించి అడుగుతున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు అడగాలి. ఆలీసార్ ఇంటి గురించి నేను చూసుకుంటాను. దానితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ యొక్క తప్పుడు నిర్ణయాలు వ్యతిరేకించి పార్టీ బలమైన గళాన్ని వినిపిస్తుంది. అడ్మిషన్స్ కోసం కాలేజీ రూల్స్ మాత్రమే మేము ఫాలో చేస్తాం. జెన్సీ జోసెఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన ఎంతో మంది అప్లికేషన్స్ అదే విధంగా రిజెక్ట్ అయ్యాయి. అలా అయితే ఈ లిస్ట్ లో ఉన్న 5 విద్యార్థులకి ఎటువంటి గైడ్ లైన్స్ తో అడ్మిషన్ ఇచ్చారండి? ఇంతకుమించి ఆయనతో మాట్లాడే ప్రయోజనం లేదు. అలాగైతే మమ్మల్ని పాల్ అలెగ్జాండర్తో మాట్లాడమంటారా? మాట్లాడి చూడండి, తప్పే ఉంది. కానీ డాక్టర్ పాల్ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం కెనడా వెళ్లారు. ఇతర దేశాల్లో లాగా వెనక వైపు నుంచి మీ మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్స్ ఇచ్చే తీరు చూస్తున్నాం కదా. దీనివల్ల ఈ ఊరు విద్యార్థులకి ఏమీ ఒరగలేదు. క్యాపిటేషన్ ఇచ్చే వాళ్ళకే అడ్మిషన్ ఇచ్చే కాలేజ్ అని మీ కాలేజీని మార్చాలనుకుంటే మా తీరు కూడా మారుతుంది. అనూప్, వీళ్లతో మాట్లాడే ఎటువంటి ప్రయోజనం లేదు. నేను వెళ్తున్నాను. ఆ తర్వాత ప్రజలతో కలిసి పోరాటం ప్రారంభించారు. స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటాన్ని మొదలుపెట్టాం. అందుకని ఆ 5 కుర్రాళ్ళు కాలేజీ వదిలి వెళ్లిపోయారు. అప్పట్లో అదొక పెద్ద న్యూస్. వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉందా? లిస్ట్ మాత్రమే కాదు, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను తెచ్చిస్తాను, ఉండండి. ఇదిగోండి సార్. స్నేహితుడు జోసెఫ్ స్మృత్యంజలి రోజున అనూప్ ఎక్కడున్నాడో మీకు తెలుసా? మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాడు. ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి నా బైక్ కూడా తీసుకెళ్లాడు. అంటే విషయం మీకు తెలియదన్నమాట. ఏదో అమ్మాయి విషయం అని మాకు తెలిసిందే. అనూప్ నాటక జీవితం, లంబసింగి ప్రయాణం పార్టీలోనే కొన్ని విమర్శలకు దారితీసింది. కానీ అవన్నీ అతని పర్సనల్ కదా సార్. అందుకనే నేను అందులో తలదూర్చలేదు. తన వ్యక్తిగత జీవితం, మనం జీవిస్తున్న జీవితానికి మధ్యలో ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక మనిషికి 2 ముఖాలుండొచ్చు, 2 మనసులు ఉండొచ్చు. అంతే కదా జో సెబాస్టియన్? ఈయన మా నారాయణ అన్న. నాకు తెలుసు, అనూప్కి బాగా కావలసిన వారు. అవసాన దశలో కూడా ఈ పార్టీకి ఏదో చేద్దామని ఇంత దూరం వచ్చినవారు. నారాయణ గారితో కూడా నేను కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడా. ఏదో ఒక రోజు కలుసుకుందాం. సరే సరే.